ఏపీలో ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ప్రభుత్వ పెద్దలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. 10 ఏళ్ల నాటి విషయాల్లోనూ ఇప్పుడు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తి భంగం కలిగిస్తున్నారు. ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నిస్తే గొంతు నులుముతోంది చంద్రబాబు సర్కార్. మరి అడ్డగోలు దూషణలకు దిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత, అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజులపై ఎందుకు కేసులు పెట్టలేదంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. న్యాయం, ధర్మం ఒక వర్గానికే పరిమితమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, కవిత, ఆంధ్రప్రదేశ్లో అరాచకం కట్టలు తెంచుకుపోతుంది. రాష్ట్రంలో కాస్త ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్గా మారిపోయినటువంటి పరిస్థితి గడిచిన 9 నెలలుగా కనిపిస్తూనే ఉంది. ఏదైతే ప్రత్యర్థి పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టడం, నిర్బంధించినటువంటివి వరుస వేంబడి జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు సోషల్ మీడియా సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద కేసులు పెడుతూనే, మరోవైపు పొలిటికల్ సంబంధించి కూడా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నటువంటి పర్వం కనిపిస్తూనే ఉంది. మరోవైపు వీరందరూ కూడా కాకుండా సినిమాలకు చేస్తూ ఉన్నటువంటి కొంతమంది మేధావులు లాంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి వ్యవహారం అయిపోయిన తర్వాత మళ్లీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గాని, అట్లాగే పూనూరి గౌతరెడ్డి తదితర నాయకులకు మళ్లీ నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే గడిచిన 9 నెలలుగా ప్రభుత్వం వైపు నుంచి ఏ సంక్షేమ పథకాలు అందట్లేదు. ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వారిలో ఒక భయాందోళన సృష్టించి ఎవరు నోరెత్తి మాట్లాడకుండా ఉండే దానికోసమే ఈ విధంగా అక్రమ కేసులు, నిర్బంధాలు జరుగుతున్నాయనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ పోలీసులు పండుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర పన్నాగాలలో సంబంధించి పోలీసులు భాగస్వామ్యులు కావటాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. తర్వాత వీరి మీద ప్రైవేట్ కేసులు పడితే కనుక వారి జీవితాంతం వారి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది పోలీసులు యథేచ్ఛగా అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు ఉక్కుపాదం మోపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇప్పటికే దాదాపు 78 మంది పోలీసు అధికారులను కూడా గుర్తించింది. వారందరి మీద కూడా ప్రైవేట్ కేసులు వేసేందుకు రంగం సిద్దమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టార్గెట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరి మీద కూడా పోలీసులు యథేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదో విధంగా పీటీ వారెంట్ల మీద వీరందరూ కూడా పోలీస్ స్టేషన్ తిప్పుతూ వేధించేటువంటి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకుని పైకోర్టులో కూడా పోరాటం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కవిత.